ప్రభావము నీకే ప్రభు. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడవే సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే. సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడవే సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే. ఆరాధనా 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 ఎంతో ప్రేమించి నాకై తెంచి ప్రాణము నర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఎంతో ప్రేమించి నాకై తెంచి ప్రాణము నర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఆరాధనా 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 మన యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతి ఘనత మహిమయు ప్రభావము నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. ప్రైజ్ ది లార్డ్ మేడం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ మేడం. మరొకసారి ఓకే థ్యాంక్స్. మరొకసారి ఉదయకాల ఆరాధనకు చేరి వచ్చిన ఎస్ఎఫ్జే కుటుంబం అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల ధ్యానాన్ని మీతో పాటు కలిసి చేయటకు దేవుడు నాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన భాగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, మనమందరం కలిసి ఈరోజు ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రసంగి 3వ అధ్యాయము 14వ వచనం. దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకొంటిని, దానికి ఏదియూ చేర్చబడదు, దాని నుండి ఏదియూ తీయబడదు.
మనుషులు తన యందు భయభక్తులు కలిగి ఉండినట్లు దేవుడిటి నియమంను చేసి ఉన్నాడు. కృష్ణాందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మనకందరికీ తెలిసినట్లు ఈ ప్రసంగి గ్రంథాన్ని రాజైనటువంటి సొలొమోను రాసినాడు. రాజైన సొలొమోను చాలా విషయాలకు ఫేమస్. మొట్టమొదటిగా ఏర్పరచబడినవాడు, దేవుని వలననే ఏర్పరచబడినవాడు, దావీదుకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి. మూడవ రాజు, ఇశ్రాయేలీలకు జ్ఞానమీ దేవుడా అని దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చినట్టు మనం చూస్తాం. ఆయనకున్నటువంటి 4 ప్రాముఖ్యమైన మనం గుర్తుపెట్టుకునే అంశాలు ఒకవేళ గమనిస్తే, ఆయనకు బాగా డబ్బు ఉంది, మంచి ఆరోగ్యం ఉంది. అందుకే ఆయన అంతమంది స్త్రీలను వివాహం చేసుకొని అంతమంది ఉపపత్నులను కూడా మెయింటైన్ చేసినాడు. ఇంకా చాలా జ్ఞానం ఉంది, అలాగే అథారిటీ, పవర్ కూడా ఉంది. కాకపోతే మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అయితే ఏమంటే, ఎప్పుడైతే మనిషి 4 మెండుగా ఉంటాడో అది నాశనానికి కూడా కారణమవుతుంది. ఆ నాశనానికి కారణమైనటువంటి వ్యక్తిగా కూడా మనం సొలొమోనును జ్ఞాపకం చేసుకుంటాం. కట్టించినాడు, మంచిదే, నిజమైనటువంటి దేవుడు నువ్వే దేవుడా, ప్రార్థన చేస్తే మా మనుషుల యొక్క ప్రార్థనా విన్నపాలను అంగీకరించి సహాయం చేయి దేవుడా అని నిజమైన దేవుని దగ్గర ఉన్నటువంటి వ్యక్తే అన్య స్త్రీలను చేసుకోవటం వలన ఇతర దేవతల వైపు తన హృదయాన్ని మార్చుకొని నిజమైన దేవుణ్ణి వదిలేసిన వాళ్ళుగా కూడా మనము చూస్తున్నాం. సో మంచి నేర్చుకోవాలా, సొలొమోను నుంచి దేవుణ్ణి జ్ఞానం అడగాల, దేవుని దగ్గరనే ఉండాలా, దారి తప్పకూడదు. ఆ హయ్యెస్ట్ స్టేజ్ ఆఫ్ గ్లోరీ నుంచి దిగజార్చిన స్టేజ్లోకి వచ్చేసినాడు సొలొమోను. ఆయన టైంలోనే రాజ్యం కూడా యూదా రాజ్యంగా, ఇశ్రాయేలు రాజ్యంగా విడిపోవడం కూడా మనము చూస్తాం. ఆ స్థితిలో జీవితం అంటే ఏమి అని తెలిసొచ్చి రాసినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి జ్ఞానంతో నిండినటువంటి మన మనుషులకు వారి జీవిత విధానాన్ని ఎట్లా మనం నియంత్రించుకోవాలా అని రాసినటువంటి వివేకపూరితమైనటువంటి గ్రంథమే ఈ ప్రసంగి గ్రంథం. లిఖించబడినటువంటి ఈ 12 అధ్యాయాలలో ప్రతి అధ్యాయంలో అనేకమైనటువంటి, ఒక రకంగా చెప్పాలంటే ప్రతి వచనము శ్రేష్టమైన వచనమే. అయితే నా మటుకు నేను కొన్ని శ్రేష్టమైన వచనాలు కొన్ని క్రోడీకరించినాను, ఫాస్ట్గా చెప్తాను, వాటిని ఒకసారి గమనించమని వేడుకొంచున్నా. ప్రసంగి గ్రంథం స్టార్టింగ్లోనే 2వ వచనంలో చెప్పడం స్టార్ట్ చేస్తాడు, అంతా వ్యర్థమే. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, సొలొమోను అన్నీ అనుభవించినాడు కాబట్టి లాస్ట్కి వచ్చేటప్పటికి వ్యర్థం అని చెప్తున్నాడు. ఒకవేళ మనం అట్లా ఉండింటే మనం అట్లా చేసిండేటోళ్ళం కాదేమో అని. కాకపోతే ఈయన జనరలైజ్ చేసి చెప్తున్నాడు, ఏమని, అన్నీ చూసినాను కరెక్టే, బట్ దట్ ఈస్ వేస్ట్, వ్యానిటీ అని చెప్తున్నాడు. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన కలుగవచ్చు లాభము వేస్ట్. ఏం లాభం వస్తుంది మనం ఇంత చేస్తే కూడా? ఎందుకంటే ఆయనకున్నటువంటి ఆ వెల్త్ లేదా బంగారు, అసలు సొలొమోను కాలంలో అసలు వెండి మన్నికకు రాలేదు అని కూడా ఒక మాట ఉంటుంది. అంటే హీ వాజ్ సో వెల్దీ. అంతటి వ్యక్తి చివరికి లాస్ట్కి వచ్చి ఏం లేదు, అంతా వ్యర్థమని చెప్తున్నాడు. అదే మాట 1వ అధ్యాయం 18వ వచనంలో కూడా అంటాడు, ఏమని, విస్తారమైన జ్ఞానాభ్యాసం చేత విస్తారమైన దుఃఖము కలుగును. అంటే దేవుడిచ్చింది తీసుకొని మనం హ్యాపీగా ఉంటే మంచిది, కానీ నువ్వు ప్రయాసపడితే అది వేస్ట్ అని చెప్తున్నాడు. 2వ అధ్యాయం 24వ వచనంలో 23, 24 కొంచెం కనెక్షన్ లాగా ఉంటాయి. మన దినాలన్నీ శ్రమ అని, అన్నపానములు పుచ్చుకొనుట కంటేనో తన కష్టార్జితం చేత సుఖపడుట కంటేనో నరునికి మేలుకరమైనది ఏది లేదు. సో మిగతా దాంట్లోకి ప్రయాసపడొద్దు, దేవుడిచ్చినటువంటి ఆహారం తిని సంతోషంగా ఉండటమే మనిషికి ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. 3వ అధ్యాయం చదువుకున్నటువంటి 14వ వచనం కాక 1వ వచనం, ప్రతి దానికి సమయము కలదు. సో ఆ సమయాన్ని దేవుడు తన కంట్రోల్లో ఉంచుకున్నాడు. ఆ సమయాన్ని నువ్వు చూసుకో దేవుడా అని మనం చెప్తే
మనకంత ఆశీర్వాదకరమైనటువంటి జీవితం ఎవరికి ఉండదని కూడా చెప్తున్నాడు. 4వ అధ్యాయం 2-4 వచనాలలో ఏమంటాడంటే, ఇంకా బ్రతుకుచున్న వారి కంటే ఇంతకుముందు కాలం చేసిన వారే ధన్యులు. అంటే వీఆర్ నెవర్ హ్యాపీ. ఏ పీరియడ్లో ఉన్నా ముందుదన్నా బాగుందంటాం, లేదా రాబోయేదన్నా బాగుందంటాం, కానీ ఉన్నదాన్ని ఎంజాయ్ చేయము, లేదా దేవుని దగ్గర ఆ సిచ్యువేషన్ను అనుభవించడానికి ప్రయత్నం చేయము అని చెప్తున్నాడు. 5వ అధ్యాయము 1వ వచనం, 5వ వచనం, 7వ వచనం. దేవుని మందిరం నాకు పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. 2వ వచనం, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయంను త్వరపడనీయక నీ నోటిని కాచుకొనుము. 7వ వచనం, నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. యెహోషువ అలనాడు చెప్పినట్టు ఇశ్రాయేలు ప్రజలతో, మీరేమన్నా చేసుకోండి కానీ నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము. అలాగే ఇతరులకు మన తోటి సహవాసము, ఎక్కడైనా మనం సంఘానికి పోయినా ఎక్కడ ఉన్నా కానీ దేవుని యందు భయభక్తులు లేనోళ్ళు ఉన్నా వాళ్ళతో అంతా మనకు సంబంధం లేదు. మన మట్టుకు మనము మన దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మనకిచ్చినటువంటి దాన్ని కోల్పోకూడదు అని కూడా సూచిస్తున్నాడు. ఎందుకంటే ఆయన అనుభవపూర్వకంగా అది జరిగింది. ఆయనకు తన భార్యలు ఆయన హృదయాన్ని యెహోవా నుండి త్రిప్పివేసినారు అని దినవృత్తాంతముల గ్రంథంలో రాయబడి ఉంటుంది. సో వాళ్ళు త్రిప్పితే మాత్రం ఈయన తిరగకుండా ఉండొచ్చు కదా. కాబట్టి సో ఎవరు ఏం చేసినా కానీ మన వరకు మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలా అని మనకు గుర్తు చేస్తున్నాడు. 6వ అధ్యాయం 7వ వచనంలో, మనుషుల ప్రయాసమంతయు వారి నోటికే కదా. సో మన కష్టమంతా తినడానికే అని కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాడు. 7వ అధ్యాయం 1వ వచనంలో, సుగంధ తైలం కంటేనూ మంచి పేరు మేలు అని చెప్తున్నాడు. 8వ అధ్యాయము 12వ వచనంలో, పాపాత్ములు, ఇది మనకు చాలా అంటే టచింగ్ ఉంటుంది. పాపాత్ములు 100 మార్లు దుష్కార్యం చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమంగా ఉందురు. సో మనము ఎప్పుడైతే దుర్మార్గులు, దుష్టులు వాళ్ళు ఇంక్రీజ్ అవుతుంటే మనం కొంచెం యాక్సెప్ట్ చేసే హృదయం మనకు రాదు. ఎందుకు దేవుడా, మేము ఇంత కరెక్ట్గా ఉన్నాం కదా, మరి వాళ్ళకి ఎందుకు అవుతుంది అని. అందుకే దేవుడు మనకి ఇస్తున్న అష్యూరెన్స్ ఏమంటే, నువ్వు వాళ్ళ గురించి ఆలోచించొద్దు, నీ క్షేమము నీకే ఉంటుంది. ఈ క్షేమము, ఆశీర్వాదము దేవుడు అనేక సందర్భాల్లో బైబిల్ గ్రంథంలో మనకు చెప్పినప్పుడు, ఈ క్షేమము, ఆశీర్వాదము ఇహలోక సంబంధమైనటువంటి డబ్బు లేదా స్టేటస్, పొజిషన్, మనకుండే ఆస్తి, ఇవన్నీ దే ఆర్ నాట్ కౌంటెడ్. మరి దేనికి ఇదంతా సంబంధము అంటే, ఆయన సన్నిధిలో ఉండి ఆయనను ఎక్స్పీరియన్స్ చేసే అనుభవం మనకు క్షేమకరము, ఆశీర్వాదకరము అని మనము గుర్తుపెట్టుకోవాలి. 9వ అధ్యాయము 3వ వచనము చివరి భాగం, వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయం మందు వెర్రితనముండును. ఇక్కడ వెర్రితనము అంటే ఇంగ్లీష్ బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఇన్నోసెంట్. అంటే మనం చాలా అమాయకులము, ఎవరు ఏది చెప్తే అది నమ్మడానికి రెడీగా ఉంటాం. కాబట్టి అటువంటి ఇన్నోసెన్స్ తొలగించి దేవుని యందుంటే మనకు కావాల్సినటువంటి జ్ఞానం దేవుడిస్తాడు అని కూడా సొలొమోను ఎక్స్పీరియన్స్డ్గా మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇదే 9వ అధ్యాయము 10వ వచనంలో కూడా ఉంటుంది, ఏమి చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను ఈ శక్తి లోపం లేకుండా చేయము. ఈ మాటనే మనం 3వ అధ్యాయం 14వ వచనంలో, దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములు. సో మనము పని చేయాలా, దేవుడు పని చేసినాడు. దేవుడు పని చేసి నిన్ను నన్ను కూడా పని చేయమని చెప్తున్నాడు. అదే 9వ అధ్యాయము 12వ వచనము, మనకు కాలం ఎప్పుడు వచ్చినా నరులు ఎరుగరు. అంటే మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలా అని చెప్తున్నాడు. 10వ అధ్యాయము 4వ వచనము, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. సో ఓర్చుకొని ఉండాలా అని కూడా చెప్తున్నాడు. 11వ అధ్యాయము 9వ వచనము 10వ వచనము, అయితే అవన్నీ మనకు తెలిసిన విషయమే. యవనమందు సంతోషపడుము,
అయితే గుర్తుపెట్టుకోవాల్సింది ఏమి అంటే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము చేసుకోవాలి. సో మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలా. చివరిగా 12వ అధ్యాయము 13వ వచనంలో ఇదంతా వినిన తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను, మానవ కోటికి ఇదియే విధి. ఇందాక మనం చదువుకున్న 3వ అధ్యాయం 14వ వచనంలో దేవుడిట్టి నియమము చేసి ఉన్నాడు. సో ఈడ చేసిన రూల్ లేదా ప్రిన్సిపల్ లేదా లా మనం ఇక్కడ చదువుతున్నాం. ఏమని చదువుతున్నాం? ఆయన చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకుంటుని, ఏది చేర్చబడదు, ఏది తీయబడదు. ఎందుకు ఈ రూల్ చేసినాడంటే మనుషులు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండునట్లు. చివరికి వచ్చేసేటప్పుడు ఏమంటున్నాడు? ఇదంతా విన్న తర్వాత తేలిన రిజల్ట్ ఏమంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను. మనకందరికీ ఇదే రూల్ లేదా విధి నిర్వహణ అని మాట్లాడుతున్నాం కదా. ఆ విధి నిర్వహణ ఏమి? మన ఈ లోకంలో మనల్ని మనం నిర్వహించుకుంటున్నప్పుడు ఫాలో కావాల్సిన విధి ఏమంటే ఆయనకు భయభక్తులు కలిగి ఉండాలి. మరి దేవుడు చేసిన పనులు శాశ్వతములు అని మనం ఎట్లా తెలుసుకుంటాం? ఆయన చేసినటువంటి శాశ్వతమైన పనులేమి? మన దగ్గర నుంచి పర్మనెంట్గా ఆయన ఎక్స్పెక్ట్ చేసే పనులేమి మనము మొదటిగా గమనిస్తాం. సో మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్మనెంట్గా నమ్మాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. మొట్టమొదటిగా ఆయన ఈ లోకంలో నీ కోసం, నా కోసం, నీ పాపాల కోసం, నా పాపాల కోసం వచ్చినాడు అని మనము నమ్మాల. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21-22 వచనములలో ఆ మాట ఉంటుంది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. సో మనం నేర్చుకోవాల్సినటువంటి ఫస్ట్ పర్మనెంట్ థింగ్ ఏమంటే నమ్మాల్సిన విషయాలలో ఆయన నా కోసం వచ్చినాడు. రెండవ విషయం, ఆయన నా పాపముల కోసం మరణించినాడు. 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలలో ఆ మాట ఉంటుంది. విలువ పెట్టి కొనబడిన వారము. ఎట్లా కొనుక్కున్నాడు? ఆయన ప్రశస్తమైనటువంటి రక్తాన్ని ఆ శిలువపై కార్చి మనల్ని కొనుక్కున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనం చదువుతున్నా నేను. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి. సో ఆయన వచ్చినాడు, ఆయన రక్తం గార్చి మన కోసం మరణించినాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనంలో ఆయన తిరిగి లేచినాడు అని కూడా మనము చూస్తాం. పునరుత్థానుడు అయినాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనము. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఎవరు? దూత వచ్చి ఆ స్త్రీలతో చెప్పిన మాట. పునరుత్థానుడైనాడు. 4వ విషయం, ఆయన ఆరోహణమైపోయినాడు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 9వ వచనంలో ఆ మాట ఉంటుంది. చివరిగా నమ్మాల్సినటువంటి విషయము పర్మనెంట్గా ఏమంటే ఆయన ఖచ్చితంగా తిరిగి వస్తాడు. అదే అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనంలో ఆ మాట ఉంటుంది. సో పర్మనెంట్గా మనం నమ్మాల్సిన విషయంలో ఆయన మన కోసం వచ్చినాడు, మన కోసం చనిపోయినాడు, మన కోసం లేచినాడు, మన కోసం ఆరోహణమైనాడు, మన కోసం మళ్ళా తన నిత్యరాజ్యంలో మనతో పాటు ఉండేటట్లు మనకు ఒక అవకాశాన్ని ఇచ్చినాడు. ఖచ్చితంగా తిరిగి వస్తాడు అని నమ్మాల. ఇవన్నీ నమ్ముతున్నాం కాబట్టి ఈ లోకంలో జీవించినంత కాలము మనం పర్మనెంట్గా చేయాల్సిన పనులు ఏమి అంటే కీర్తనల గ్రంథం 113వ కీర్తనలో ఆయనని ఎల్లప్పుడూ స్తుతించాలి. మన స్తోత్రముల పైన ఆసీనుడైనటువంటి వాడు కాబట్టి
ఆయనను స్తుతించాలా అనేది మన ప్రథమ కర్తవ్యం. రెండవది, ఆయనను ఆరాధించాలి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. సెరూపుల పైనను కెరూబులు నిత్యము నిన్ను ఆరాధిస్తున్నారు. అలాగే ఈ లోకంలో పాపులమైనటువంటి మేము కూడా నిన్ను ఆరాధిస్తున్నాం ప్రభువా. సో ఆయనను ఆరాధించాలి. 3, ధ్యానించాలి. మనకు సుపరిచితమైనటువంటి కీర్తన, మొదటి కీర్తనలో ఆ మాట చూస్తాం. 4, ప్రార్థించాలి. యోహాను సువార్త 17వ అధ్యాయము అలాగే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కూడా ఉన్నటువంటి మాట ఏమంటే, మనము ఆయన దగ్గర మోకరిల్లి మనపూర్వకంగా మన ప్రార్థనా విజ్ఞాపనలను ఆయన సన్నిధిలో కృమ్మరించుకోవాలి. 5, ప్రకటించాలి. ఏమని ప్రకటిస్తావు? మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనాలలో, మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించి అందరినీ సమస్త జనులను శిష్యులనుగా చేయుడి అని ఉంటుంది. ఎందుకు చేయుడి అని ఆజ్ఞాపిస్తున్నాడు? ఆయన వచ్చినాడు, చేసినాడు, చూపించినాడు. సో సర్వలోకంలో ఉన్న జనులకు కూడా ఈ సువార్తను ప్రకటించుడి అని దేవుడు మనకు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చెప్తున్నాడు. సో శాశ్వతంగా మనం నమ్మాల్సిన విషయాలు, శాశ్వతంగా మనం ఈ లోకంలో జీవించినంతకాలం చేయాల్సిన పనులు, ఆయన స్తుతించాలి, ఆరాధించాలి, ధ్యానించాలి, ప్రార్థించాలి, ప్రకటించాలి. మరి దేవుడు చేసినటువంటి శాశ్వతమైన పనులు ఎందుకు ఇవి చేసినాడు దేవుడు అంటే, ఆయన యందు మనము భయభక్తులు కలిగి ఉండునట్లు. సో ఇవి చెయ్యకపోతే శాశ్వతంగా నువ్వు నేను ఆయన యందు భయము భక్తి నిలుపమని దేవుడు సొలొమోను ద్వారా మనకు హెచ్చరిస్తున్నాడు. భయము అనే పదాన్ని గమనిస్తే ఇంగ్లీష్లో అయితే ఒకటే వర్డ్ ఉంటుంది, కానీ తెలుగులో 2 పదాలు 2 సందర్భాలను బట్టి వాడే పరిస్థితి మనము చూస్తాము. భయము అని ఒకవేళ మనం గమనిస్తే, మనకంటే ఎదుటి వ్యక్తి ఏ విషయంలోనైనా మనకంటే హెచ్చుగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా భయం అనేది వస్తుంది. మన అధికారులు భయము ఎప్పుడు పడతామంటే, ఎదుటి వ్యక్తి వారు చేసే నిర్ణయాలు మన మీద ప్రభావితం చూపినప్పుడు మనము భయపడతాం. ఈ భయంలో గౌరవం ఉండొచ్చు, మర్యాద ఉండొచ్చు, అనేక రకంగా రీజన్స్ వెతుక్కొని మనం భయపడే సందర్భాలు మనము గమనిస్తాం. భక్తి అనేది ఈ భయాన్ని మనం ప్రదర్శించే విధానం. ప్రతి ఆదివారం చర్చికి పోవాల, దేవుడు అంటే భయం కాబట్టి చర్చికి పోతాం. భోజనం చేసేటప్పుడు, పడుకునేటప్పుడు, లేచినప్పుడు ప్రార్థన చేయాల. ఎందుకు? దేవుణ్ణి అడగకుంటే మన జీవితాలు అశాశ్వతం కాబట్టి ఆయనకు భయపడి మనం ఈ పనులు చేస్తాం. బైబిల్ పట్టుకొనే చర్చికి పోవాలా. ఇట్లాంటివన్నీ మన భక్తిని ప్రదర్శించే విధానము. ఎందుకు మనం భక్తిని ప్రదర్శిస్తాము అంటే, మనము దేవునికి భయపడినప్పుడు మనము ఆయన ఎదుట భక్తి కలిగి ఉంటాము అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. సో దేవుని యందు ఎవరు భయభక్తులు కలిగి ఉండాలా? మనుష్యులు తన యందు భయభక్తులు కలిగి ఉండునట్లు దేవుడి ఇట్టి నియమమును చేసి ఉన్నాడు. సో శాశ్వతమైన పనులు మనం కొన్ని గమనించడానికి ప్రయత్నం చేద్దాం. దానికి ఏదియూ చేర్చబడదు, దాని నుండి ఏదియూ తీసివేయబడదు. ఇది మనకు ముఖ్యం. సో మనము శాశ్వతం అని తెలుసుకోవాలి. ఒకటి, ఆయన చేసినటువంటి శాశ్వతమైన పనులలో ఏది యాడ్ చేయలేము, ఏది డిలీట్ చేయలేమని కూడా గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిగా యోహాను సువార్త 17వ అధ్యాయంలో అక్కడంతా యేసుక్రీస్తు ప్రార్థన ఉంటుంది. దాని నుంచి మనం నేర్చుకునేది ఏమంటే, ఆయన రక్షణ, నీకు నాకు అనుగ్రహించినటువంటి రక్షణ శాశ్వతమైనటువంటి పని అని మనము గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కీర్తనల గ్రంథం 30వ అధ్యాయము 5వ వచనము. కీర్తనల గ్రంథం 30వ అధ్యాయము 5వ వచనం. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును.
సో శాశ్వతంగా దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, పర్మనెంట్గా నేను ఒకవేళ కోప్పడినా అది నిమిషం మాత్రమే, బట్ మనకు ఉండాల్సిందేమి ఆయన దయ. అందుకే కృప 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 అని మనం మాట్లాడుతూనే ఉంటాం. మీ కృప లేకుంటే మేము బ్రతకలేం దేవా, జీవించలేం దేవా, నీ కృప మమ్మల్ని విడిచిపోకుండా చూడు దేవుడా అని కీర్తనకారులు అనేక సందర్భాల్లో చెప్పడంలో ఉద్దేశం ఏమి అంటే, ఆయన మన పైన తన దయ కృప ఆయుష్కాలం అంతా, సో ఈ ఉన్న జీవితంలో అంతా ఆయన యొక్క కృప దయ ఉండాలా అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో రక్షణ శాశ్వతమైన పనిగా ఆయన ఇచ్చినాడు. ఆయన యొక్క దయ కృప శాశ్వతంగా మన పైన ఇచ్చినాడు. అదే కీర్తనల గ్రంథం 33వ కీర్తన 11వ వచనము, ఆయన ఆలోచన, యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. సో మనకే కాదు, మన జనరేషన్స్ విషయంలో కూడా ఆయన యొక్క శాశ్వతమైన ఆలోచన ఆయన హృదయంలో ఉంది. సో యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును, ఎటర్నల్గా ఇట్ విల్ స్టే. ఆయన సంకల్పములు తరతరములు ఉండును. సో ఆయన ఆలోచన శాశ్వతం అని కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. అదే కీర్తనల గ్రంథం 130వ కీర్తన 4వ వచనంలో ఆయన మనల్ని క్షమిస్తాడు అని కూడా ఉంటుంది. సో మనము తప్పు చేయకుండా ఉండటం, జాగ్రత్త పడడం మంచిది. ఒకవేళ చేస్తే కూడా అది రికగ్నైజ్ అయ్యి ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన మనల్ని క్షమిస్తాడు అని కూడా కీర్తనకారుడు మనకు తెలియజేస్తాడు. 130వ కీర్తన 4వ వచనము, అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. సో మనం తప్పు చేస్తే క్షమించేది దేవుడుగా మనకు ఉంటున్నాడు కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఆయన అంటే భయం వస్తుంది, భక్తి వస్తుంది. అరే నేను తప్పు చేస్తున్నాను, చెయ్యకూడదు అనేది ఒక ఇన్స్టింక్ట్ కూడా మన హృదయంలో స్టార్ట్ అవుతుంది. అది మనము జ్ఞాపకం చేసుకోవాలి. సో ఆయన దయ కృప శాశ్వతం, రక్షణ శాశ్వతం, ఆయన ఆలోచన మన ఎడల మన తరతరముల ఎడల శాశ్వతం అని మనము చూసుకున్నాం. ఆయన ఇచ్చే క్షమాపణ కూడా శాశ్వతం అని చూసుకున్నాం. ఇప్పుడు యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే, ఆయన మనతో పాటు ఎప్పుడూ ఉంటాడు అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. సో శాశ్వతమైనటువంటి స్నేహం లేదా శాశ్వతమైనటువంటి అనుబంధం మనతో ఉన్నాడు దేవుడు అని గుర్తుపెట్టుకోవాలి. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనము చివరి భాగం చదువుతున్నాను. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. సో మనము భయపడకూడదు, దిగులు పడకూడదు, ఆయన మనకు తోడై ఉన్నాడు, మనకు సహాయం చేయువాడు ఆయనే. సో దిస్ ఈజ్ ఆల్సో ఒక పర్మనెంట్ పని దేవుడు నీకు నాకు చేసినటువంటిది. ఏమని, ఆయన నాతో ఉన్నాడు, ఆయన నాకు సహాయం చేస్తాడు, నేను భయపడకూడదు, దిగులు పడకూడదు. అదే మాట మనము యెహోషువ గ్రంథంలో కూడా చూస్తాం. తర్వాత అదే యెషయా గ్రంథం 43వ అధ్యాయము 11వ వచనం, 43వ అధ్యాయము 11వ వచనం, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక దేవుడును లేడు, ప్రకటించువాడను నేనే, రక్షించిన వాడను నేనే. సో దేవుడు శాశ్వతుడు. సో హీజ్ ఎన్ ఇటర్నల్ గాడ్, ఎల్ ఓలామ్ అని కూడా మనము అంటాం. సో ఆయన శాశ్వతమైనటువంటి దేవుడు, ఆయన తప్ప ఎవరు లేరని మనము గుర్తుపెట్టుకోవాలి. అదే యెషయా గ్రంథం 44వ అధ్యాయము 16వ వచనం, అగ్నితో సగము కాల్చి ఉన్నవాడు, 44వ అధ్యాయము 6వ వచనం, 44:6, ఇశ్రాయేలీల రాజైన యెహోవా వారి విమోచకుడును సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు,
నేను మొదటి వాడను కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. ఒకవేళ స్టార్టింగ్ చేయాలంటే ఆయన్నే, ఎండింగ్ చేయాలంటే కూడా ఆయననే, ఆదియు అంతము లేని వాడు కూడా ఆయన్నే, నేను తప్ప ఏ దేవుడును లేడు. సో ఇది కూడా శాశ్వతము అని మనము గుర్తుపెట్టుకోవాలి. మరి ఎందుకు ఈ శాశ్వతము అని మనం అంతా చూసుకోవాలా? దేవుడు చేసిన పనులు శాశ్వతము, ఆయన చేసిన దాంట్లో ఏది యాడ్ చేయలేము, డిలీట్ చేయలేము. అంటే మనకు ఆదాము హవ్వలు సృష్టించిన తర్వాత జరిగినటువంటి సందర్భమే ఇక్కడ మనం రిలేట్ చేసుకోవాలి. ఆదికాండము 3వ అధ్యాయము 29వ వచనంలో ఏమని ఉంటుందంటే, ఆదికాండము 3వ అధ్యాయము 22 ఆ లాస్ట్ వరకు, ఆదాము మనలో ఒకని వంటి వాడాయను, కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవ వృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని. సో మనము చేయాల్సిన పని ఏమి అంటే, చెయ్యి చాచి జీవ వృక్ష ఫలమును కూడా తినాల. అది ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది. సో శాశ్వతంగా ఆయనతో పాటు ఉండే భాగ్యాన్ని కోల్పోయినాక దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి మాట ఏమంటే, నువ్వు మళ్ళా నా దగ్గర ఉన్నటువంటి జీవ వృక్ష ఫలమును తింటే తిరిగి నా దగ్గరికి రాగలవు అని చెప్తున్నాడు. అందుకే ప్రకటన గ్రంథంలో జయించువానికి జీవ వృక్ష ఫలమును తిననిత్తును, అది కూడా దేవుడు చేసినటువంటి శాశ్వతమైన పని అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ నిత్య జీవాన్ని పొందటానికే దేవుడు తన ప్రణాళికను ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. అదే సొలొమోను మహారాజు ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయంలో చెప్తున్నాడు, దేవుడు చేసిన పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకుంటుని. ఎందుకు శాశ్వతములని తెలుసుకున్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలని దేవుడు ఒక నియమాన్ని చేసినాడు. ఆ నియమాన్ని ఫాలో కావాలా అని నీకు నాకు కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. సో ఇవన్నీ జరుగుతూ ఉండి మనం యాడ్ చేయకూడదు, తీసివేయకూడదు. మరి మనం ఎట్లా చేయగలము అని ఒకవేళ ఆలోచిస్తే, ఎందుకంటే మనము బలహీనులము, సులువుగా చిక్కులబెట్టు పాపంలో పడిపోవారము, లోకాశలకు ఈడ్వబడే పరిస్థితి మనకు ఉంది. అందుకోసమే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 27వ వచనంలో ఏమని ఉంటుందంటే, ఒక అష్యూరెన్స్ ఇస్తున్నాడు. ఇది కూడా శాశ్వతమైన అష్యూరెన్స్. చివరి భాగం నేను చదువుతున్నా స్టార్టింగ్ నుంచి. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలంను వారి నివాస స్థలం యొక్క పులివేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. ఇందాక నేను సహాయకుడను అని యెషయా గ్రంథంలో నేర్చుకున్నాము. ఆయన నన్ను భయపడొద్దన్నాడు, దిగులు పడొద్దన్నాడు. మరి నెక్స్ట్ అన్యులు లేదా ఆయనను తెలియనటువంటి జనులను కూడా ఆయనలో చేర్చుకోవాలని ఆయన ఏమంటున్నాడంటే, తన్ను వెదకు నిమిత్తము. ఎవరు వెతుకుతారు? ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో, అంటే వెతికి దేవుని దగ్గరకు వస్తారేమో అని, మనలో ఎవనికిని దూరంగా ఉండువాడు కాడు. సో హిస్ ప్రెజెన్స్ ఈజ్ ఆల్వేస్ విత్ అస్. అది కూడా సో ఆ ప్రెసెన్స్లో మనం ఈ టైంలో లేడు, ఆ టైంలో ఉన్నాడు అనడానికి లేదు. ఇటర్నల్ ప్రెసెన్స్, దేవుని యొక్క శాశ్వతమైనటువంటి ప్రెసెన్స్ నీకు నాకు ఉందని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలా. సో మనం ఇంతసేపు దేవుడు చేసిన పనులు శాశ్వతంలని మనం తెలుసుకున్నాం. దానికి ఏది చేర్చబడదు, తీసివేయబడదు. రక్షణ అయితేమి, ఆయన కోపం అయితేమి, ఆయన దయ కృప అయితేమి, ఆయన ఆలోచన అయితేనేమి, ఆయన మనతో ఉన్నాడని, ఈ అన్నిటినీ కలిపి ఒక్క మాటలో చూసుకోవచ్చు. ఆ మాట ఎక్కడ ఉంటుందంటే మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనం. ఏమని ఉంటుందంటే, ఆకాశమును భూమియు గతించును కానీ
నా మాటలు గతించవు. సో ఆయన ఏం చెప్పినా అది శాశ్వతంగా నీ జీవితంలో నా జీవితంలో ఉంటుందని మనము గమనించాలి. మత్తయి సువార్త 24:35 వచనము. 24:35 ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. సో శాశ్వతంగా మాట్లాడి మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, మాట తప్పనటువంటి దేవుడు, ఎంతైనా నమ్మదగిన వాడు అని మనం ఎందుకు చెప్తున్నామంటే ఆయన మాట ఇస్తాడు, ఆ మాట ఖచ్చితంగా జరుగుతుంది. యెషయాలో కూడా ప్రవక్త అంటాడు, నీవు పలకబడిన మాట నెరవేర్పబడకుండా మరి తిరిగి నీ యొద్దకు రాదు. సో ఆయన ఏది చెప్తాడో అది శాశ్వతంగా ఉంటుంది అని మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. సో దేవుడు చేసినటువంటి శాశ్వతమైన పనులు ఏది యాడ్ చేయలేము, ఏది డిలీట్ చేయలేము. ఎందుకు చేయలేమంటే ఇవన్నీ ఎందుకు శాశ్వతంగా చేసినాడు నీకు నాకు మనందరి కోసం అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండినట్లు దేవుడిటి నియమమును చేసి ఉన్నాడు. చివరిగా 1-2 వచనాలు చూసుకొని ఆయనను ఏ విధంగా ఆయన చేసినటువంటి ఈ నియమాన్ని మనం ఫాలో అవుతూ పోవాలా జీవితంలో అని మనము గమనిస్తాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 23-25 వచనాలలో మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే ఆయన వాత్సల్యత మన పైన ఉండేటట్లు మనం చూసుకోవాలని కూడా ఉంటుంది. విలాప వాక్యములు 3వ అధ్యాయం 23-25 వచనములు. విలాప వాక్యములతో పాటు మనము పేతురు రాసిన 2వ పత్రికను కూడా చూసుకుందాం. ముందుగా విలాప వాక్యములను చూసుకుందాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 23-25 వచనాలు. ఇదేమని ఉంటుందంటే అనుదినము 22 నుంచి కూడా ఉంటుంది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనంగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగినవాడు. యెహోవా నా భాగమని నేను అనుకొంచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొంచున్నాను. తన్ను ఆశ్రయించి వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదకు వారి ఎడల ఆయన దయచూపు వాడు. సో ఆయన చేసినటువంటి పనులు శాశ్వతం. ఆ పనులు శాశ్వతం అని మనం గ్రహించి ఆయన యందు భయభక్తులు కలిగి ఆ రూల్ను ఫాలో అయ్యేటప్పుడు మనం నమ్మాల్సినటువంటి కొన్ని విషయాలు ఏమంటే ఆయన కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది, అందుకే మనము నశించిపోకున్నాము. ఆయనకు మన ఎడల నూతనంగా వాత్సల్యత పుట్టుచున్నది, ఆయన ఎంతైనా మనము నమ్మదగినటువంటి వాడు అని ఏమని చెప్తున్నాడు? యెహోవా నా భాగము అని అంటున్నాడు. ఆయనలో మనకు పాలు ఉంది అని కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. చివరిగా పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. 3వ అధ్యాయము 9వ వచనము. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినం వలెను ఉన్నవి. కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానంను గూర్చి ఆలస్యం చేయువాడు కాడు గాని ఎవడునూ నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల అంటే మన ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. సో మనము ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. ఆయన శాశ్వతమైన పనులు చేసినాడు. ఆయన చేసినటువంటి పనుల్లో మనం ఏది యాడ్ చేయలేము, తీసివేయలేము. కానీ మనం ఫాలో కావాల్సిన రూల్ ఏమంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆ భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి శాశ్వతమైన పనులు, మనం నమ్మాల్సినటువంటి సత్యాలు, మనం చేయాల్సినటువంటి పనులు దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు. మనం ఎందుకు గుర్తు పెట్టుకోవాలా? మనం నశించిపోకూడదు, అలాగే
తెలియనటువంటి వారు, ఆయన గూర్చి తెలియనటువంటి వారు కూడా, తెలిసినటువంటి వారు కూడా నశించిపోకూడదు అని ఆయన ఉద్దేశంతో అందరూ మారు మనస్సు పొందవాలనని ఆయన దీర్ఘశాంతంతో వెయిట్ చేస్తున్నాడు. ఒకవేళ మనము అన్నీ తెలిసినప్పటికి కూడా నశించిపోతున్నామేమో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండకుండా తొట్టిల్లు పోతున్నామేమో, మనం ఒకసారి మన జీవితాలను గమనించుకొని ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలని, ఆ కలిగి ఉండే జ్ఞానం ఎప్పుడు వస్తుంది అంటే ఆయన చేసినటువంటి శాశ్వతమైన పనులను గమనిస్తే, ఆయన ఇచ్చినటువంటి రక్షణ అయితే, మీ ప్రేమ అయితే, మీ దయ అయితే, మీ కృప అయితే, మీ ఆలోచన అయితేమి, ఆయన యొక్క ప్రజెన్స్ అయితేనేమి, ఆయన మాట అయితేనేమి, ఆయన శాశ్వతంగా మనకిచ్చబోయే నిత్య జీవం వరకు ఈ జీవిత కాలమంతయు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండే జీవితము దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ ధ్యానాన్ని ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్ మేడం. శ్రేష్టమైన వాక్య సందేశం